టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డా అని జగ్గైపేట టీడీపీ నేత బొల్ల రామకృష్ణ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు ప్రవర్తించలేదు అన్నారు. జగ్గైపేట టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. శ్రీరామ్ తాతయ్యను వ్యతిరేకిస్తూ ప్రచారం చేయలేదని గుర్తు చేశారు. ఆయనకు పార్టీ నాయకత్వం టికెట్ ఇచ్చినా సహకరించారని తెలిపారు. అలాంటి తన్ను వైసీపీ కోవట్టు అంటూ శ్రీరామ్ తాతయ్య అండం తగునా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మీడియా ముఖంగా శ్రీరామ్ తాతయ్య వివరణ ఇవ్వాలని బొల్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే గారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు పత్రికా సమావేశంలో నా గురించి మాట్లాడుతూ బొల్ల రామకృష్ణ అనే వ్యక్తి వలన తెలుగుదేశం పార్టీకి కానీ తన సామాజిక వర్గం వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ మీకు ఇబ్బంది కలగవచ్చా? శ్రీరామ్ తాతయ్య గారు మాట్లాడిన విధానంపై తను మాట్లాడిన పదాలపై చర్చించుకుందామని చెప్పి ఇక్కడ రామకృష్ణ ఫస్ట్గా 3 పాయింట్లు మాట్లాడుకుందాం. మొట్టమొదటి పాయింట్, బొల్ల రామకృష్ణ అనే వ్యక్తి తను వైసీపీలో ఎంతో కాలంగా ఉన్నారు. గ్రామ సర్పంచి ఎలక్షన్లప్పుడు మా పార్టీలో రావడం జరిగిందని చెప్పారు. దానికి నేను వివరణ ఇస్తున్నాను. అది పచ్చి అబద్ధం, తీవ్రమైన ఆరోపణ. ఎందుకంటే 2020 కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో 15 సంవత్సరాలుగా హైదరాబాద్లో నా భార్య, నా పిల్లలు, నా వ్యాపారంలో తలమునకలై ఉన్నాను. వైసీపీ వారు ఒప్పుకుంటే మేము ఇనామస్ ఇవ్వడానికి సిద్ధం. లేని పక్షంలో మీరు సర్పంచ్గా అమ్మగారిని, ఎంపీటీసీగా నాన్నగారిని నామినేషన్ ఇవ్వాల్సిందిగా మాట తీసుకున్నారు. ఆ మాటకి కట్టుబడి నేను వైసీపీ వారిని కూడా పిలిపించి అడగడం జరిగింది. వారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే లేదు. తప్పని పరిస్థితుల్లో నా కుటుంబం, నా పిల్లలు, నా తమ్ముడు, మా ఫ్యామిలీ మొత్తాన్ని నేను హైదరాబాద్ పంపించి లాక్డౌన్ టైంలో నేను ఆ మాటకు కట్టుబడి, తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన మాటకు కట్టుబడి నేను రాజకీయాల్లో అమ్మగారిని సర్పంచ్గా ఉంచడం జరిగింది. మీరు ఏ రకంగా ఎన్నోసార్లు చెప్పాను, నేను వైసీపీ నుంచి నేను రాలేదు సార్, నేను మీరు మాట్లాడినప్పుడల్లా మైకులో వైసీపీ నుంచి వచ్చిందో వైసీపీ నుంచి అన్నారు, ఇది తప్పు సార్ అని ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఎప్పుడు మాట్లాడినా నా టాపిక్ వచ్చినప్పుడు మీటింగుల్లో ఇదే మాట మాట్లాడారు. ఇంత ముందు కూడా అది అయిపోయిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. ఇది రెండో టాపిక్. నేను పార్టీలోకి మా అమ్మగారి నాన్నగారు వచ్చిన తర్వాత నుంచి మొదలు పెడితే ఎన్నో కొట్లాట్లు, ఎన్నో కేసులు, ఇబ్బందులు, పొద్దున పూట ఒకళ్ళని, సాయంత్రం ఒకళ్ళని, పొద్దున పూట ఒకళ్ళని, సాయంత్రం ఒకళ్ళని కొట్టేటటువంటి పరిస్థితుల్లో, గ్రామంలో ఉన్నటువంటి కక్షల్లో, కార్పణ్యాల్లో నేను ఇరుక్కుపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో, దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎంపీటీసీ నామినేషన్ రాక, సర్పంచులు గెలవక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నేను గ్రామం నుంచి మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రస్థానం ప్రతిరోజు, ఒక్క రోజు కూడా నేను ఊరు వదిలిపెడితే మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయిండు అంటారనే ఉద్దేశంతో గ్రామంలో ఉండి ఏ ఒక్క రోజు కూడా తాళ్ళూరు గ్రామాన్ని వదిలిపెట్టకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కొట్లాట్లైనా, ఎన్ని కేసులైనా ఆ రాత్రి స్టేషన్లో నేను కూర్చున్న తర్వాత మొదలు పెడితే 2 రాత్రుల స్టేషన్లో ఎట్నే కూర్చున్న ప్లాస్టిక్ చైర్లో, కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు మాట్లాడాలంటే మీకు ఇందుట్లో నేను మాట్లాడే ప్రతి ఒక్క పదంలో ఒక్క తప్పు కూడా లేకుండా చెప్తున్నాను. ఏ ఒక్క తప్పు ఉన్నా కానీ దానికి నేను పెనంచిపూలి టెంపుల్లో ఇక్కడే దేవత ముందు ప్రమాణం చేయడానికి సిద్ధం. మీరు కూడా సిద్ధంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ఎవరైతే నా మీద అపవాదేశారు వాళ్ళు 2 రాత్రుల స్టేషన్లో కూర్చొని అప్పుడు ఉన్నటువంటి సిఐ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మొత్తం కూడా నన్ను సరెండర్ కమ్మని చెప్పారు. నేను సరెండర్ అయ్యే ప్రసక్తే లేదు. 2 రాత్రుల స్టేషన్లో కూర్చొని కూడా 3వ రోజు పొద్దున జైలుకు పోవడం జరిగింది. గ్రామం నుంచి నన్ను నమ్ముకున్న వారికి నేను మోసం చేయడం ఇష్టం లేక, నేను సరెండర్ కావడం ఇష్టం లేక నేను రిమాండ్కైనా పోతా, కానీ నేను కాంప్రమైజ్ అయ్యి నేను ఊరు వదిలిపెట్టి పోను, గ్రామాన్ని వదిలిపెట్టి పోను, ఇనామస్ ఇప్పుడున్న పరిస్థితిలో విత్డ్రా చేసుకోని నామినేషన్ అని చెప్పి 15 రోజులు, ఒక్క రాత్రి కాదు, 2 రాత్రులు కాదు, 15 రోజులు ఒక్క ముద్ద అన్నం తినకుండా ఇదే జగ్గైపేట జైల్లో బతికాను. చంద్రబాబు నాయుడు గారు రావడం, ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో కానీ బ్యానర్లో కానీ నేను ఎక్కడ కూడా శ్రీరామ్ తాతయ్య గారికి వ్యతిరేకంగా నేను ఒక్క
పోస్ట్ గాని ఒక్క విధానం గాని తన బొమ్మ లేకుండా నేను ఎక్కడ ముందుకెళ్ళటం గాని ఏ ఫ్లెక్సీలో గాని ఫోటో గాని లేకుండా ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజు వరకు నేను పనిచేయలేదు అని నేను పక్కాగా చెప్తున్నా. ఒక్క ప్రూఫ్ ఏదన్నా శ్రీరామ్ తాతయ్య గారి గురించి నేను పబ్లిక్ లో గాని వ్యతిరేకం గాని పార్టీకి సంబంధించి ఏ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున రామకృష్ణ అనే పేరుని గ్రామ గ్రామానికి గడప గడప తీసుకెళ్లాను. ఈ రోజు కూడా నేను పడిన ప్రతి ఒక్క శ్రమ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు పార్టీకి ఉపయోగపడింది. అది మీ అభ్యర్థిత్వానికి మీ గెలుపు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు నన్ను పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనేది చాలా తప్పు బాధ. ఉంటే ఉండు పోతే పో అనే సమాధానం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదండి. నేను మిమ్మల్ని నేను పుట్టిన పుట్టుక కానీ నా విధానం కానీ నా పద్ధతి కానీ మర్యాద మన్నన మీరంటే గౌరవం పెద్దలంటే అభిమానం ఆప్యాయత ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏనా ఉంటే ఉండడు పోతే పోతలు ఇది ఒక అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా? ఇదే మనస్తత్వమా? అసలు ఇదే వ్యక్తిత్వమా? ఇది మంచి పద్ధత? నేను పార్టీ నుంచి పోవాల్సిన అవసరం ఏంటి? నేను చేసిన తప్పు ఏంటి? పార్టీకి నేను చేసిన అన్యాయం ఏంటి? నేను ఏం మోసం చేశాను? నేనేమన్నా అధికార పార్టీతో కుమ్మక్కయ్యానా? కాంట్రాక్ట్ చేసుకుంటున్నానా? దొంగతనంగా ఏమైనా అధికార పార్టీలో ఓటాలు పంచుకున్నానా? నేను అమ్ముడు పోయానా? కోట్ల రూపాయలు పార్టీ ఖర్చు పెట్టినా. ఏం తప్పు చేశానని మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడాలని చెప్పారు. ఒక్క ప్రూఫ్ చూపించగలుగుతారా? పత్రికాముఖంగా మీరు పత్రికాముఖంగా ఎక్కడైతే మాట్లాడారో నేను అక్కడికి వస్తా. ఒక్క ప్రూఫ్ చూపి నేను చేసిన తప్పు ఏంటో పార్టీకి